నమస్తే. 1914లో థామస్ ఆల్వా ఎడిసన్ తన పొడుగుతో చెప్పిన మాటలు ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శప్రాయమైన మాటలు. అది ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప మాటలు. నమస్తే. 1914లో థామస్ ఆల్వా ఎడిసన్ తన పొడుగుతో చెప్పిన మాటలు ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శప్రాయమైన మాటలు. అది ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప మాటలు. అదేమిటో, ఆ కథ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1914లో న్యూ జెర్సీలో ఉన్నటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క ప్రయోగశాల తగలిపడిపోవడం మొదలుపెట్టింది. అది బగబగా మండిపోతున్నప్పుడు ఎదురుగా ఎడిసన్ దాన్ని కూల్గా చూస్తూ నించున్నాడు. కొడుకు దూరంగా చూసి పరిగెత్తకుండా తండ్రి దగ్గరికి వచ్చి బిగ్గరగా ఏడుస్తూ, నానా నానా మన ప్రయోగశాల కాలి మసైపోతుందంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అయితే ఎడిసన్ తన కొడుకుతో, బాబు ఏమి నువ్వు అధైర్యపడద్దు, ముందు త్వరగా మీ అమ్మని పిలుచుకురా, ఈ అపూర్వమైన అద్భుతమైన దృశ్యాన్ని మీ అమ్మ చూడాలి అంది. కొడుకుకు ఏం అర్థం కాలేదు. ఏంది నాన్న అలా మాట్లాడతావు, మనం ఎంతో కష్టపడ్డ ఈ ప్రయోగశాల తగలబడిపోతా ఉంటే అన్నాడు. అప్పుడు ఎడిసన్ చెప్పాడు, ఈ ఈ తగలబడడంతో నేను చేసిన అనేక తప్పులు పొరపాట్లు అన్నీ కూడా ఈ ఈ అగ్నిలో ఆహుతి అయిపోయాయి, అవన్నీ మాసిపోయాయి. రేపటి రోజు మనం ఒక కొత్తదనాన్ని ఆవిష్కరించబోతున్నాం. ఇటువంటి తప్పులు పొరపాట్లు లేనటువంటి ఓ కొత్త నిజాన్ని, ఓ కొత్త విజయాన్ని మనం రేపటి ఆవిష్కరించబోతున్నాం అన్నాడు. ఎస్, ఇది నిజం. గొప్ప గొప్ప విజయాలు చిన్న చిన్న అపజయాలు, పతనాలతో అది ముందుకెళ్తుంది. ఎప్పుడు కూడా గొప్ప విజయాల వెనక పతనాలు, అపజయాలు ఉంటాయి. అయితే ఆ విజయం ఒక తలుపు తట్టినప్పుడే మనం గొప్పవాళ్ళు అవుతాం. ఇది థామస్ ఆల్వా ఎడిసన్ జీవితంలో 1904 పేటెంట్లు సాధించిన అతను ఎన్నో ఎన్నో అపజయాలను, ఎన్నో ఎన్నో ఫెయిల్యూర్స్ను ఆయన ఎదుర్కొన్నాడు. ఒక్క ఎలక్ట్రికల్ బల్బు తయారు చేయడంలోనే ఆయన సుమారుగా 1774 సార్లు అతను ఫెయిల్ అయ్యాడు. కానీ అతని కొలీగ్స్ అన్ని కూడా 800 సార్లు ఫెయిల్ అవ్వగానే అతని యొక్క కొలీగ్స్ అందరూ కూడా చెప్పారు, ఇక ఆపేద్దాం మనం ఈ ప్రయోగాన్ని అన్నప్పుడు ఎడిసన్ ఏమన్నాడో తెలుసా, మనం ఎప్పుడు కూడా ఓడిపోలేదు. 800 సార్లు మనం ఈ బల్బును ఎలా తయారు చేయకూడదో మనం తెలుసుకున్నాం. మన విజయానికున్న తలుపులు ఇంకా మనం కొడుతూనే ఉంటాం. ఏదో ఒక రోజు మనం విజయం వైపు ఉన్న తలుపు తోచుకుంటుంది అని. అది ఎప్పుడు కూడా ఆ పాజిటివిటీ మనలో ఉండాలి. ఓ చిన్న చిన్న అపజయాలు రాగానే కుంగిపోవడం, మనం నిరాశక్తపోవడం, ఇదంతా ఇంకంతే అనుకోవడం మన ఎప్పుడు పనికిరాదు. ఎడిసన్ జీవితం ప్రతి ఒక్కరికి అది స్ఫూర్తిదాయకం. అటువంటి ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తుల యొక్క అపజయాల నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన అనేక గొప్ప విషయాలు ఉంటాయి అనేది ఈ కథల యొక్క నీతి.